హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు హరి యాదవ్ వైటీ. సో కొత్తగా ఎవరైనా లైక్ చూసుకోండి. ఇప్పుడైతే మనం సోలో వర్సెస్ డియో అయితే ఆడుతున్నాము. మీరు చూసుకోవచ్చు, నేను మాస్టర్ లో అయితే ఉన్నాను. సో గేమ్ కన్నా ముందు మనం అయితే కొన్ని ఎందుకంటే మైనస్ ప్రాబ్లం మనకి. సో అది కొద్దిగా కవరేజ్ చేస్తున్నాం కాబట్టి సారీ సోలో వర్సెస్ డియో కాబట్టి డియో పెట్టుకొని ఆట మ్యాచ్ అయితే ఆఫ్ చేసుకొని హియర్ వి గో అంటే మ్యాచ్ అయితే స్టార్ట్ చేయడము. స్టార్ట్ అయ్యేలోపు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న. మళ్ళీ అడుగుతున్నాను, మనం 100 సబ్స్క్రైబర్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాం అన్న. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న. మనకు మ్యాచ్ అయితే స్టార్ట్ అయితే అయ్యింది. నేను ఇది ఇప్పుడే వీడియో అయితే ఆఫ్ చేసి మళ్ళీ గేమ్ ఆడిన తర్వాత రికార్డ్ చేస్తున్నా. ఎందుకంటే నా ఫోన్ గేమ్ ఆడుతున్నప్పుడు రికార్డ్ చేస్తే నా ఫోన్ అయితే మొత్తం హ్యాంగ్ అయిపోద్ది, వీడియో రాదు, అక్కడ గేమ్ కూడా అంత సరిగ్గా రాదు, మొత్తం ల్యాగ్ అయిపోద్ది. సో అందుకే ఇలా రికార్డ్ చేస్తున్నాను, ఏమనుకోకండి. ఇక్కడ అయితే మనకి ముగ్గురు అయితే దిగుతున్నారు. ఒక సైడ్ అయితే మన సైడ్ వస్తున్నట్టుంది వీడైతే వస్తున్నాడు. మన తొందరగా లోన్ తీసుకుని అయితే రెడీగా ఉండాలండి. వాడు పైన తింటాడు, స్కిల్ అయితే పడింది. ఎటు సైడ్ ఉన్నాడో వచ్చింది. అంత సడన్ గా బైక్ వచ్చేసరికి మనకైతే మొత్తం భయం దిగురు. మనకి అంత ఫోన్ కూడా కొద్దిగా అంత సపోర్ట్ చేయదు కాబట్టి కొద్దిగా టైం తీసుకొని అయితే ఆడుతున్నాము. సైడ్ అయితే లేనట్లే ఉన్నాడు ఇటు సైడ్. వాడు అటు సైడ్ క్యాంప్ చేస్తున్నాడు, వెళ్ళిపోయినా మనకంత తెలీదు. ఈ ఫ్లోర్ కూడా అయితే బ్రేక్ చేద్దాము, చేస్తే తెలుస్తుంది వాడు వెళ్ళాలి. వాడు ఎట్లా తెలుస్తుంటాడు తెలీదు, లేనట్లు ఉండాలండి. మనమైతే మళ్ళీ చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. మనకి -31 అయితే పడింది, 0 డ్యామేజ్ అనమాట. సో దీంతో మనం అయితే ఆగము, మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసాము. ఈసారి షిప్ యార్డ్కి అయితే వెళ్దాం మనం. ఈసారి అయినా కనీసము 4 కిల్స్ అయితే కొట్టడానికి అయితే ట్రై చేద్దాము, చూద్దాం ఏమవుతుందో. మనం ల్యాండ్ అయ్యేలోపు అయితే మళ్ళీ అడుగుతున్నాను, తప్పు అనుకోకండి అన్న. మనం 100 సబ్స్క్రైబర్ చాలా దగ్గరలో ఉన్నాము కాబట్టి అడుగుతున్నాను. సో ప్లీజ్ కనుక మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు. సో ఇక్కడ అయితే మనం దిగుదాం. మిడ్ సైడ్ అయితే ఎవడు అంత రాలేడు, ఒక్కరు వచ్చాడు, వాడు అటు వెళ్ళిపోయాడు. సో ఇక మనకి 4-1 మొత్తం నేనైతే స్కిప్ చేసేసాను మొత్తం వీడియో, ల్యాగ్ ఎందుకులే అని. బాక్స్ లోకి వెళ్దాము. బాక్స్ ఓపెన్ చేస్తే స్నైపర్ అయితే వచ్చింది. స్నైపర్ ఆడమని డిసైడ్ అయ్యే గేమ్ అయితే. పర్లేదు, మనకు వాచ్ పోతే ఒక్కడే ఉన్నట్టున్నారు. అరే ఇద్దరు ఎవరైతే పెడతామో వాళ్ళని ఎలా కొడతానో మీరు లైక్ చేస్తారు. పర్లేదన్నా, ఈ గేమ్ అయితే మనకు ఫస్ట్ అయితే పడింది. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. సంతోషం. డ్యామేజ్ అయితే 1 2 3 వా ఏమన్నా నెంబరా మనకి. సో ఇవన్నీ ఏడాది ఎల్లో ఫైట్ స్టార్ట్ చేసాము. ఈ లో ఫైన్ పోయేపోతుంది చూడండి. మేడం మన టీమేట్ అయితే ఇటు సైడ్ ఫైరింగ్ చేస్తున్నాడు. వాడు ఇటు సైడ్ అయితే కనిపించాడు, ఇంకొకరు ఉంటాడు. అందరు స్టార్టింగ్ అయితే వెళ్దాము. సపోర్ట్ క్యాష్ చేద్దాం. ఇంకొక మన టీం అయితే కొట్టేసాలండి. సో ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. సెకండ్ రౌండ్ చూద్దాము. సో సెకండ్ రౌండ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూసుకోవాలి. ఫస్ట్ ఫ్లాష్ ఇలా వేయాలి వచ్చేసి డ్యామేజ్ వరకు అలా వెళ్ళిపోతారు. మామూలు ఇప్పుడు వెయిట్ చేసి డౌట్ అయితే అయిపోద్ది. దీన్ని ఇక తర్వాత కొట్టుకుంటాము.
అరే కాదు బ్రో, అంత మంచి స్ప్రే దింపినా నేను ఒక్క బుల్లెట్ చూద్దాం. మన టీమేట్ అయితే ఇప్పుడు ఆడుతున్నాడు. వీడు లాంగ్ ఒక షార్ట్ ఆడుతున్నాడు పాపం. చూద్దాం ఎలా ఆడతాడు. ఇంకా నువ్వు అయితే వేస్తున్నాడు. బ్యాక్ సైడ్కి వస్తాడు వాడు పక్క తెలుసాది. అయితే స్నైపర్ అయితే తీసాడు. స్నైపర్ తీస్తే మనకి కొద్ది అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటంటే స్నైపర్ సైడ్ కొట్టి ఫ్లాష్ ఎక్కింది అనుకోండి, డైరెక్ట్ క్లీన్ అయిపోతాడు వాడు. నేను చూపిస్తాను అలాంటి అలా వస్తే వాడు స్నైపర్ సైడ్ కొట్టి ఫ్లాష్ తీసేసేవాడు. కరెక్ట్ చేయాలి మనం సార్. ఈజీగా చనిపోతాడు. సో ఇంకోటైతే ఉన్నాడు, వాడు వస్తున్నాడు అంటున్నాడు. దగ్గర ఉన్నాడు స్నైపర్ సైడ్ కొట్టాను. ఇంకో ప్రాజెక్ట్ అయిపోతుంది. శ్రీరామ్ సంఖ్యాన్ని కొట్టి వాళ్ళకి వంటగా తీస్తారు. సో శ్రీరామ్ కొడితే శ్రీరామ్ అయిపోతుంది. వాళ్ళు ఎట్ సైడ్ ఉన్నారు కొద్దిగా మనకి. సో కష్టం ఎక్కువ చూస్తున్నారు. వెళ్తున్నాడు వాడు, ఎందుకంటే స్నైపర్ షాట్ ఉంటాయి కదా, నోటీస్ తింటాడు తింటాడు వాడు. ఇప్పుడైతే మనం మెల్లగా హీరోకి చూద్దాం. ఆ హీరో కూడా హీల్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా హీరో చేసుకుంటారు. మెల్లిగా వాళ్ళు ఎక్స్ట్రా మెల్లిగా చూసుకుని వెళ్ళాలి మనము. సో సైడ్ అయితే ఎవరు కనిపించడం లేదు నాకు. మా టీంలో అప్పుడు సైడ్ చూసుకుంటున్నాడు. ఎట్ సైడ్ ఉన్నాడు ఎవరు కనిపించడం లేదు. ఫ్లాష్ అయితే బాగానే అయితే కూడా వచ్చినాడు వాడు. ఇంకొకే ఉన్నాడు. సో ఇక మనం రన్ చేయాల్సిందే. వాడు సైడ్ ఉన్నాడు. అరే ఎప్పుడు రా ఎదుగుతుంది. అరే వచ్చాడు వచ్చాడు. ఈ రౌండ్ అయితే కొట్టాలి. సో ఫ్లాష్ డ్యామేజ్ అయితే పడుతుంది మనకి. మెల్లగా కిందకి వచ్చి వేస్ట్ అండి. పర్లేదు ఫ్లాష్ కూడా. మెల్లగా హీరో చూద్దాం. మన టీంకి వచ్చి అన్నా లేదా చచ్చిపోయాడు వాడు. మరి కానీ ఎక్స్పెక్ట్ చేయలేదన్నా వాడు అలా కొడతాడని. చేసేవా ఇలా కనెక్ట్ అయ్యింది. సో ఈ రౌండ్ అయితే అస్సలు ఇవ్వద్దని ఫిక్స్ అయ్యా. సో ఈ రౌండ్ అయితే మనం ఇద్దరిని కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. చూద్దాం ఫ్లాష్ వేసాం వాడినా పెడితే. సో మనం వెళ్ళి అయితే ఆడదాము. అంత రష్ అయితే తీసుకోవద్దు మనము. ఇటు సైడ్ కనిపించాడు వీడు వచ్చాడు లేండి. సైడ్ మన టీం మెంట్ ని కూడా అప్పుడు అలాగే కొట్టాడు వాడు బాట్నా కొడుకు. సో చూస్తే కనిపించాడు వాడు. పేమెంట్ అయితే కట్టేశాడు. మనకి ఫ్లాష్ అయితే అసలు కింద ఉన్నాడు అనుకుంటా వాడు. మనకి అస్సలు టైం లేదు వానికి. మనం వెళ్ళేసి ఓ వచ్చాడు. అయితే మొత్తం చూసేసాము. సేమ్ బాక్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ అది ఇంటికి డిప్రెషన్ మనం వెళ్ళే హీల్ అయిపోయాం. యాక్చువల్గా పోదాం. ఎందుకంటే అందరికి కాంపిటీషన్ పోయింది. ఒక్కనైతే వల్ల ఈ రౌండ్ ఎలా అయినా సరే కంప్లీట్ చేయాలి. మ్యాచ్ వెళ్ళిపోతుంది. సో మెల్లి అయితే చూసే తాదాము. ఆ బ్యాక్ సైడ్కి వెళ్ళి వస్తున్నాడు. వీళ్ళు దింపి చంపుతాడు. ఇంతకంటే దురదృష్టవంతుడిని ఇంకెక్కడన్నా చూడగలమా? దరిద్రానికి పిన్ కోడ్ కావాలంటే నీ పేరు చెప్తే చాలదో. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీక? దేనికి మచ్చా? అవన్నీ చూడకపోతే నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా నీకు సమ్మగా ఉండదు.